వాసవి మాయిళ్ల ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాల పంపిణీ. వాసవి మాయిళ్ల సంస్థ ఆధ్వర్యంలో మట్టి వినాయకుల విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్ ప్రావీణ్య పంపిణీ చేశారు. ఈ కార్యక్రమాన్ని సోమవారం ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం 5016 మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ చేయడం అభినందనీయమని అన్నారు. ప్రతి ఒక్కరూ మట్టి వినాయక ప్రతిమలను పూజించాలని పేర్కొన్నారు. వాసవి మాయిళ్ల సంస్థ వ్యవస్థాపకులు తోపాజీ అనంత కిషన్ మాట్లాడుతూ 5 సంవత్సరాల నుంచి మట్టి వినాయక విగ్రహాలను పంపిణీ చేస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ ప్రావీణ్య, అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, నారాయణఖేడ్ సబ్ కలెక్టర్ ఉమాహారతి, ఆర్యవేశ సంఘం నాయకులు కోంపల్లి విద్యాసాగర్, జూలకంటి మల్లేశం, పుల్లూరి శ్రీ ప్రకాష్, జూలకంటి బుచ్చిలింగం, ప్రదీప్ కుమార్, శ్రీహరి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. సేవా సంస్థ ఆధ్వర్యంలో మరి ఒక గొప్ప పండుగ రాబోతుంది. గణేష్ పండుగ సందర్భంగా సంగారెడ్డి పట్టణ ప్రజలకు, నియోజకవర్గ ప్రజలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియపరుస్తూ గత 18 సంవత్సరాలుగా వాసవి మాయిళ్లు స్వచ్ఛంద సేవా సంస్థ సేవా ఆర్గనైజేషన్ మరి ఎన్నో సేవా కార్యక్రమాలు చేసుకుంటూ గత సమ్మర్లో ఒక 2 ట్యాంకర్ల ద్వారా 10 చలివేంద్రాల ద్వారా ప్రతినిత్యము 60,000 మంజీరా నీటిని ప్రజలందరికీ అందిస్తూ 10 చలివేంద్రాల ద్వారా ప్రజలందరికీ కూడా దాహం తీర్చే వాళ్ళమైనాం. కాబట్టి సంగారెడ్డి ఆర్యవైశ్యుల యొక్క గొప్పతనం, సంగారెడ్డి ఆర్యవైశ్యుల ఇచ్చిన ఒక సహకారంతో ఈ కార్యక్రమాన్ని నెరవేర్చడం జరుగుతుంది. మరి ఈ కార్యక్రమంలో పాల్గొన్న మా సోదరులందరూ, ఆర్యవైశ్య సోదరులు, దీనికి సంబంధించిన ఉపాధ్యక్షుడు మేడం రాధాకిషన్ గారు, అలాగే ప్రధాన కార్యదర్శి పుల్లు ప్రకాష్ గారు, అట్లనే కొంపల్లి విద్యాసాగర్ పట్టణ సంఘం అధ్యక్షుడు, అట్లనే జూలకడ్డి బుచ్చలింగం గారు, అట్లా రాచర ప్రసాద్ గారు, ఆమెడి మహేందర్ గారు, కట్కం విజయ్ గారు, ఇట్లా చాలా మంది, కన్యాగారి మనోహర్ గారు, ఇట్లా చాలా మంది కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎల్ఐసి రవీందర్ గారు, ఆమెటి కిట్టు, ఇట్లా ఆమెటి మహేందర్, ఇట్లా చాలా మంది కార్యక్రమంలో పాల్గొని దీనికి చాలా సహకారం ఇచ్చిండ్రు. మరి వారి పేరు ధన్యవాదాలు తెలియపరుస్తూ ఇది ఇక్కడే కాకుండా కూడా కాలనీలో సాయిబాబా గుడి కమాన్ దగ్గర కరుణాకర్ అని చెప్పి తను కూడా మా సంస్థ ద్వారా ఇస్తాడు. అట్నే అక్కడ డాక్టర్ రాధాకిషన్ గారు వారి ఆధ్వర్యంలో రకరకాల ఇన్ఛార్జ్ ఉన్నారు. 15 గుళ్ళు ఇవ్వడం జరుగుతుంది. ఒక్కొక్క గుడి ఎక్కడెక్కడ ఉందో మీ ఛానల్ ద్వారా మేము అందరికీ చెప్పడం జరిగింది. గ్రూప్లో కూడా పెట్టడం జరిగింది. మొట్టమొదటి సండే మార్కెట్ వీర హనుమాన్ ద్వారా 200 గణపతి పెట్టారు. అట్లా 15 గుళ్ళు, వీర హనుమాన్ ఆలయము, రామాలయం విద్యానగర్, సాయిబాబా మందిర్ సాయి కాలనీ, విద్యానగర్ వెల్ఫేర్ సొసైటీ, మురళీకృష్ణ ఆలయము, అలాగే మన పంచముఖ ఆలయము, బాలాజీ మందిరము, సాయిబాబా గుడి కమాన్, వీరభద్ర దేవాలయము, భవానీ మందిర్, హనుమాన్ దేవాలయము, వడ్డే వీర హనుమాన్ మందిర్, ఆర్టీసీ బస్టాండ్లో మా నాయకురాలు టీజీఐఐసి చైర్మన్ నిర్మలా జగ్గారెడ్డి గారి అధ్యక్షతన ఆమె ముఖ్య అతిథిగా ఈరోజు సాయంత్రము 500 గణపతులు ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్లకు, ఉద్యోగులకు ఇవ్వబోతున్నాము. మరి రేపు డాక్టర్ మహేశ్వర శర్మ సిద్ధాంతితో 2000 గణపతులు, అంటే ఈ రోజు పంపిణీ చేసేది 3016 అయితే రేపు 2000 గణపతులు, 1000 న్యూ బస్టాండ్, 1000 ఓల్డ్ బస్టాండ్, 2000 గణపతులు ఇవ్వబోతున్నాం. కాబట్టి దీనికి సహకరించిన ప్రతి ఒక్కరూ కూడా పేరున వాళ్ళకు స్వామి కృప ఉండాలని చెప్పి మనసారా కోరుకుంటూ, ఇందులో చాలా మంది కూడా రావడం జరిగింది. ఈ కార్యక్రమంలో పేరున అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాము. మన ఈ కార్యక్రమంలో గాది శివుడు శేఖరు, అలాగే ఈ వినాయకుడు తయారు చేసిన రమేష్ అని చెప్పి కుమ్మరి కులవృత్తి అని ఎల్ఐసి కాశీపూర్ ఎల్ఐసిలో ఏజెంట్ గా పనిచేస్తాడు. వారి యొక్క గొప్పతనం ఈ రోజు మట్టి గణపతులు ఇవ్వడం, ఇంత తక్కువ రేట్లో ఇచ్చి ప్రజలందరికీ వెళ్ళడం ఎంతో గొప్పతనం. కాబట్టి మరి కార్యక్రమం సహకరించిన ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. బోలో జై గణేష్ మహారాజ్ కి. కాంప్లెక్స్ లో మనకి రాబోయే గణేష్ చతుర్థి సందర్భంగా వాసవి స్వచ్ఛంద సంస్థ ఇక్కడ మట్టి వినాయకుడిని డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరిగింది. దీంట్లో నాతో పాటు వాసవి స్వచ్ఛంద సంస్థ నుంచి మెంబర్స్ అందరూ, అలానే ఏసీఎల్వీ గారు, సత్యరెడ్డి గారు అందరూ పాల్గొనడం జరిగింది. వాళ్ళు ఆల్మోస్ట్ ఒక 15 టెంపుల్స్ ద్వారా 5000 విగ్రహాలు, మట్టి విగ్రహాలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇవి అన్నీ కూడా మనకి ఈకో ఫ్రెండ్లీ గణేష కాబట్టి ఇది మనం ప్రోత్సహించాలి అనేది కూడా అందరినీ కోరుతున్నాము. అలానే మనకి ఈ వచ్చే గణేష్ చతుర్థి సందర్భంగా మనము కొన్ని జెడ్పీహెచ్ఎస్ స్కూల్స్లో అండ్ ఇది మన రెసిడెన్షియల్ స్కూల్స్లో కూడా నిన్న నారాయణఖేడ్ సబ్ డివిజన్లో సబ్ కలెక్టర్ గారి ఇనిషియేటివ్తో మట్టి వినాయకుల్ని క్రియేట్ చేసే ఒక యాక్టివిటీ కూడా పిల్లలందరికీ ఎంకరేజ్ చేశాము. సో దట్ వాళ్ళకు కూడా ఎన్వైరన్మెంట్ ఫ్రెండ్లీనెస్, ఈకో ఫ్రెండ్లీనెస్, వాళ్ళు కూడా ఫెస్టివల్ సెలబ్రేట్ చేసుకోవాలని అవేర్నెస్ కలిగిస్తూ వాళ్ళకి ఒక యాక్టివిటీ కూడా టేకప్ చేయడం జరిగింది. దీంతోపాటు స్వచ్ఛంద సంస్థలు ఇంకా ఇట్లాంటి యాక్టివిటీస్ ప్రోత్సహించాలని కోరుతూ వాసవి స్వచ్ఛంద సంస్థని అప్రిషియేట్ చేస్తున్నాము. ఈ ఒకేషన్కి వాళ్ళు మంచి వాసవి మాయిళ్లు స్వచ్ఛంద సంస్థ ఈ ఇనిషియేటివ్ టేకప్ చేసినందుకు వాళ్ళందరినీ కూడా అప్రిషియేట్ చేస్తున్నాం.